హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ స్టోరీకి రైటర్ SNMR శ్రీధర్ గారండి. ఆయన స్టోరీస్ని ఆయన పర్మిషన్ లేకుండా ఏ యూట్యూబ్ ఛానల్లో కానీ మరి ఏ ఇతర సోషల్ మీడియా నెట్వర్క్లో కానీ అప్లోడ్ చేయడానికి వీల్లేదు. ప్లీజ్ ఫ్రెండ్స్, దయచేసి అలాంటి పనులు చేయకండి. మీకు ఒకవేళ ఇలా ఛానల్ రన్ చేసుకోవాలి అని అంటే ఆ రైటర్ పర్మిషన్ తీసుకోండి ఫస్ట్. అలానే ఫ్రెండ్స్, ఈ స్టోరీ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా SNMR శ్రీధర్ గారి స్టోరీస్ని వేరే ఏ ఇతర ఛానల్లోనైనా చూస్తున్నట్లయితే దయచేసి నాకు ఇన్ఫామ్ చేయండి. నేను ఇమ్మీడియట్గా రైటర్ గారికి మెసేజ్ చేస్తాను. అలాగే కాపీ చేస్తున్న స్టోరీస్కి వ్యూస్ చాలా బాగా ఉంటున్నాయండి. బట్ మన ఛానల్లో పర్మిషన్ తీసుకొని అప్లోడ్ చేస్తున్నా కూడా మనకి చాలా తక్కువ వ్యూస్ ఉన్నాయి. దయచేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. మీకు నచ్చితే స్టోరీని లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకెవరికైనా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయించండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. SNMR శ్రీధర్ గారు రాసినటువంటి అర్జునామృతం 89వ భాగం. అవును, త్వరగా రా, నీకిచ్చిన టైం అయిపోయింది అన్నాడు అర్జున్. బాత్రూంలో నుండే నువ్వు అక్కడుంటే నేనెలా రానురా, 2 కాళ్ళున్నాయిగా వాటితో రా అని చెప్పి నవ్వుకుంటూ ఫోన్ చూస్తున్నాడు. ఏంటి, నేనొచ్చి తీసుకోవాలా అనుకోగానే ఫ్యూజులు ఎగిరిపోయాయి అమృతకి. వెంటనే కోపంగా, ఒరేయ్, నువ్వలా మిడిగుడ్లేసుకుని కూర్చుంటే నేనెలా రాను, చెప్పానుగా కాళ్లతో రమ్మని. అబ్బా, నువ్వు బయటికెళ్ళరా, నేను డ్రెస్ కూడా తీసుకోవాలి. వెళ్ళను, వచ్చి తీసుకో. పోనీ నువ్వైనా టవల్ తెచ్చివ్వు. అప్పుడు తలెత్తి చూడగానే టప్మని డోర్ వేసుకుంది. ప్లీజ్ రా, టవల్ తెచ్చివ్వు అంటూ బతిమాలుతుంటే నవ్వుకొని హ్యాంగర్కున్న టవల్ తీసుకొచ్చి డోర్ కొట్టాడు. చెయ్యి మాత్రమే బయట పెట్టింది. నీరు కారుతున్న చేతిని చూస్తూ చూపుని లోపలికి సారించాడు. డోర్ మరింత దగ్గరికేస్తూ, రేయ్ త్వరగా ఇవ్వు అంటుంటే, తీసుకో అంటూ ముందు పెట్టాడు. చేతికివ్వరా, కొంచెం ముందుకొచ్చి తీసుకోవే. ఇంకొంచెం ఓపెన్ చేసి ప్లీజ్ రా అంటుంటే టవల్ ఇవ్వగానే టక్కుమని డోర్ క్లోజ్ చేసుకుంది. ఒంటికి టవల్ చుట్టుకుని బెదురుగా బయటికి రాగానే అర్జున్ ఆ రూమ్లో ఎక్కడా కనిపించలేదు. వెళ్ళిపోయాడా అనుకుంటూ చూస్తుంటే బాల్కనీలో అటువైపు తిరిగి నిలబడ్డాడు. తన వైపు చూసి నవ్వుకొని డ్రెస్ తీసుకుని వెళ్ళిపోతుంటే లయబద్ధంగా వినిపిస్తున్న తన అందెల చప్పుడికి వెనక్కి తిరిగిన అర్జున్కి తెల్లటి అరటిపోదల్లా ఉన్న కాళ్ల మీద మంచు బిందువుల్లా ఉన్న నీటి బిందువులు కనిపిస్తుంటే పైపైకి కెగబాగుతున్న చూపుని కట్టడి చేసి తల పక్కకి తిప్పేశాడు. నీకిచ్చిన టైంలో 1 మినిటే ఉంది, అయిపోయింది అంటూ చుడిదార్ వేసుకుని వచ్చేయడంతో పద అంటూ ఇద్దరూ రెస్టారెంట్కి వెళ్ళి టిఫిన్ చేశారు. నువ్వెళ్ళు. అదేంటి, నువ్వు రావా? నాకు ఈరోజు వర్క్ ఏం లేదు, నేను అలా ఎంజాయ్ చేసొస్తాను. అమ్మో, అప్పుడు నేను ఒక్కదాన్నే ఉండాలా? వచ్చేటప్పుడు తెలీదా ఒక్కదానివేనని? నీతో ఇలా తిట్టించుకోవడానికేగా ఆ హరీష్ గారికి టికెట్ దొరకలేదట్లుంది అనుకొని ట్యాక్సీ బుక్ చేసుకుని వెళ్ళిపోతున్న అర్జున్ దగ్గరికి వచ్చి, నేను కూడా రానా నీతో పాటు? ఎందుకు? నేను ఒక్కదాన్నే ఉండాలంటే భయం రా, ఈ ఒక్కరోజుకి నీతో వస్తాను, నన్ను కూడా తీసుకెళ్ళు ప్లీజ్. ఏం అక్కర్లేదు, నేనొక్కడనే వెళ్తా. అలా అనుకురా, నాకు ఒక్కదాన్నే ఉండాలంటే చాలా భయం అంటూ భుజం పట్టుకొని ఊపేస్తుంటే, సరే ఏడు, కానీ అక్కడ నన్ను విసిగించావంటే నిన్నక్కడే వదిలేసి వస్తా, గుర్తుపెట్టుకో. అస్సలు నోరు కూడా తెరవను అంటూ నోటి మీద చెయ్యేసుకుంది. ఇది ఇలానే మెయింటైన్ చెయ్యి అని చెప్పి తను కారులో కూర్చోగానే తన పక్కన కూర్చుంది అమృత. సిడ్నీ అందాలను చూస్తూ ఎక్కడ తను ఏమరపాటుగా ఉంటే అర్జున్ వెళ్ళిపోతాడోనని హచ్చు కుక్క పిల్లలా తనని అంటి పెట్టుకొని తిరుగుతుంది అమృత. నా కాళ్ళు నొప్పి పుడుతున్నాయి అర్జున్, ఇక నేను నడవలేను అనుకుంటూ ఒకచోట కూర్చొని తలెత్తి చూస్తే అర్జున్ ఎక్కడా కనిపించలేదు. భయపడి లేచి నిలబడింది. అర్జున్, అర్జున్ అని పిలుస్తున్న అంతమంది జనంలో తన అరుపులు కలిసిపోతున్నాయి. అర్జున్ అంటూ చుట్టూ వెతుకుతుంటే తనెక్కడా కనపడకపోవడంతో కళ్ళల్లో నీళ్ళొచ్చేశాయి అమృతకి. ఏడ్చుకుంటూ ఎటు వెళ్లాలో తెలియక ఓ చెట్టు కింద నిలబడి కళ్ళని నలువైపులా తిప్పుతూ అర్జున్ని వెతుకుతుంటే వెనుక నుండి ఎవరో తన భుజం మీద చెయ్యేశారు. అంతే, భయపడిపోయి 4 అడుగులు ముందుకు నడిచి వెనక్కి తిరిగింది. ఏమైందే, ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతూ అర్జున్ నిలబడి ఉన్నాడు అక్కడ. కోపం ఏడుపు కలగలిపి దగ్గరికొచ్చి తన కాలర్ పట్టుకొని, ఎక్కడికెళ్ళావురా? దేశం కాని దేశంలో నన్ను వదిలేద్దాం అనుకున్నావా? చంపేస్తాను. ఎక్కడికెళ్ళావు అసలు? ఎంత భయమేసిందో తెలుసా అని ఏడుస్తూ తన గుండెల మీద తలవాల్చింది. కోపంగా తన మెడ పట్టుకుని వెనక్కి లేపి, ఎందుకే ఏడుస్తున్నావు? 10 నిమిషాలేగా కనిపించింది, ఇంతలోనే ఏమైపోతావు? ఏమైపోతావేంట్రా, ఇక్కడ నాకేం తెలుసని? నువ్వున్నావని కదా నేనొచ్చింది. నేను ప్రతిక్షణం నీ పక్కనే ఉండను. ఈ మాత్రం మేనేజ్ చేసుకోలేని దానివి ఇంత దూరం ఎందుకు వచ్చావు? నేనేం రాలేదు, నువ్వే రెచ్చగొట్టి తీసుకొచ్చావు. నాకు తెలుసు, నన్ను ఇక్కడే శాశ్వతంగా వదిలేద్దాం అనుకుంటున్నావు కదా.
సన్నగా స్మైల్ ఇచ్చి, వదిలేస్తే ఏం చేస్తావే? చంపేస్తాను. ఆ మాట నీ నోట్ల నుండి వచ్చినా ముందు నీ పీక పట్టుకుంటాను, జాగ్రత్త అని చెప్పి ఏడుస్తూ ఆ చెట్టు కిందన్న బెంచ్ మీద కూర్చుండిపోయింది. నవ్వుకుని, ఏడ్చి ఏడ్చి బాగా అలసిపోయావు గాని ఇదిగో ఈ కూల్ డ్రింక్ తాకు అనగానే విస్సురుగా దాన్ని లాక్కొని తాగేసి, ఇంతకీ ఎక్కడికెళ్ళావు? నడవలేనని ఏడుస్తున్నావు కదా, తినటానికి ఏమైనా తెద్దామని వెళ్ళాను అంటూ పాకెట్లో చేపట్టగానే ఏదో ఇస్తుంటే ఒక్కొక్కటి తీసుకొని తింటూ థ్యాంక్స్ అని అర్జున్కి కూడా తినిపిస్తుంది. తన పక్కనే కూర్చొని, ఎప్పుడూ ఏడవడం మాత్రమే సొల్యూషన్ కాదు, అప్పుడప్పుడు కనీసం ఆలోచించడం కూడా నేర్చుకో అంటుంటే తను మాత్రం తినటం మీదే కాన్సన్ట్రేట్ చేసింది. ఇది మారదు అనుకొని, ఇక వెళ్దామా? హా అని తన చెయ్యి పట్టుకొని నడుస్తుంటే, చెయ్యొదులు, వదిలానంటే నన్ను రోడ్డు మీద వదిలేశావని మామయ్యకి చెప్తా. ఏంటే బెదిరిస్తున్నావా? అవును అంటూ వెక్కిళ్ళు పెడుతూ చెప్తుంటే, సరే ఏడు అని నడుస్తున్నాడు. అర్జున్ చేతిని క్షణం కూడా వదలకుండా నడుస్తుంది అమృత కూడా. చెయ్యొదలవే, ఒక సెల్ఫీ అన్న తీసుకుంటాను. వదలను, ఇలానే తీసుకో. ఇలా పట్టుకుంటే ఎలా తీసుకోను? ఎలాగోలా తీసుకో. అబ్బా, జిడ్డులా తగులుకున్నావు కదే. ఫోటోనే కదా, నేను తీస్తాలే, ఏడవకు అని తన చేతిని అలానే పట్టుకొని మరో చేత్తో ఫోటో తీస్తుంటే, ఇందులో నువ్వు కూడా వస్తావు కదా? నీకు ఫోటో కావాలా వద్దా? కావాలంటే నోరు మూసుకో. నిన్ను అనవసరంగా తీసుకొచ్చానే. తీసుకొచ్చావు కదా, భరించు. కొంచెం నవ్వరా, ఫోటోకి బాగోదు అనగానే హిహిహి అని నవ్వుతుంటే, అబ్బా దీనికంటే నువ్వు నవ్వకుంటేనే మేలు అని తనే ఫోటోలు తీస్తుంది అమృత. అర్జున్, ఇక్కడెక్కడా షాపింగ్ లేదా? అప్పుడే షాపింగా? అది కాదురా, నాకేం తెలియదు కదా. షాపింగ్ మాల్స్ ఏమైనా దగ్గరలో ఉంటే అందరికీ ఏమైనా తీసుకుందామని. అక్కడే ఉన్న క్యాప్స్ షాప్లో ఒక క్యాప్ తలకి పెట్టుకుంటూ, అవి ఇక్కడ ఉండవు, ఇంకో సైడ్ వెళ్ళాలి, కాస్త టైం పడుతుంది అని ఇలా ఒక ఫోటో తీయవే అన్నాడు హ్యాండ్స్ ప్యాకెట్లో పెట్టుకొని. అంటూ ఫోటో తీస్తూ, అచ్చం కౌబాయ్లా ఉన్నావు తెలుసా? అవునా, అయితే నువ్వు కూడా పెట్టుకో, కౌగర్లా ఉంటావేమో అని మొహం ముడుచుకుంటే, ఊరికే అన్నాలేవే, ఇదిగో ఇది చాలా బాగుంది, పెట్టుకో. హా అంటూ పెట్టుకోగానే నవ్వి, అచ్చం నేపాలీ వాళ్ళలా ఉన్నాం, నీకు భాష రాదు కానీ అష్యూ బుష్యూ అంటుండు, కరెక్ట్గా సెలెక్ట్ అవుతావు. నువ్వు కూడా అలాగే ఉన్నావులే పో అంటూ క్యాప్ చూసుకుంటుంటే, ఏ అమ్ము ఇలా చూడు. ఏంటి అంటూ తిరగగానే సెల్ఫీ తీస్తున్నాడు అర్జున్. నవ్వుతూ తన దగ్గరికి వచ్చింది. తన భుజం చుట్టూ చెయ్యేసి ఇద్దరూ క్యాప్స్ పెట్టుకుని ఫోటో తీసుకుంటుంటే, ఆ కాస్త దానికి తనువంతా పులకరిస్తున్నట్టుగా అనిపించి భుజం మీద ఉన్న అర్జున్ చేతిని చూసుకుని మురిసిపోతుంది అమృత. ఏ మొద్దు ఇలా చూడు అంటూ నవ్వుతూ అర్జున్ గుండెలకి దగ్గరగా రాగానే ఇద్దరికీ కలిపి ఫోటో తీశాడు అర్జున్. మళ్ళీ క్యాప్స్ అక్కడే పెట్టేసి, ఇక పద వెళ్దాం అంటూ వెళ్తుంటే, అర్జున్ పెట్టుకున్న క్యాప్ తీసుకుని తను పెట్టుకుంటూ దానికి డబ్బులు ఇచ్చి తీసుకుంది. దాన్ని అర్జున్కి కనపడకుండా బ్యాగ్లో పెట్టుకుంది అమృత. వీళ్ళిక్కడ సిడ్నీ వీధుల్లో చక్కర్లు కొడుతుంటే, అక్కడ ఇండియాలో ఒకవైపు నేహ, మరోవైపు హరీష్ ఇద్దరూ ఎయిర్పోర్ట్కి చేరుకున్నారు. హలో అర్జున్. నేహ బయలుదేరావా? ఎయిర్పోర్ట్లోనే ఉన్నాను, నువ్వెక్కడా? జస్ట్ అలా బయటకు వచ్చాను. మరి అమృత? నాకేం తెలుసు ఎటెళ్ళిందో. హ్యాపీగా ఫీల్ అవుతూ, అదేంటి, ఎంతైనా నీ భార్య కదా, నీకు తెలియకపోవడం ఏంటి? వాళ్ళ బాస్ ఏదో ఒకటి ఏర్పాటు చేసుకుంటాడులే అంటుండగానే, అర్జున్ కూల్ డ్రింక్ అంటూ దూరం నుండి అరుస్తుంది అమృత. చేత్తోనే షూ అంటూ కోపంగా చూపిస్తుంటే, ఏదో కాల్ మాట్లాడుతున్నట్టున్నాడు, వీడిది కూడా నేనే తాగేస్తా. అదేంటి అమృత గొంతులా ఉంది అని కంగారుగా అడిగింది. ఫోన్లో అమృత గొంతు విన్నా నేహ. షిట్ అనుకుని, అబ్బే అదేం లేదు, ఇక్కడ కొంచెం క్లౌడీగా ఉంది, రూమ్కి వెళ్ళాక కాల్ చేస్తాను, సరేనా అంటూ ఫోన్ పెట్టేశాడు. ఫుల్ కూలింగ్తో చిల్లుగా కనిపిస్తున్న కూల్ డ్రింక్ని చూస్తూ, అబ్బా చూస్తుంటేనే ఎంత బాగుందో, ఇక తాగితే ఇంకెంత బాగుంటుందో అనుకుని సిప్ చేయబోతుంటే, ఏ ఆగు అంటూ ఫాస్ట్గా పరిగెత్తుకుంటూ వచ్చి గ్లాస్ లాగేసుకున్నాడు. ఏమైందిరా, బాగా వేడిగా ఉంది కదా, కూల్ డ్రింక్ తాగుతున్నా, నీకు కూడా తీసుకున్నాలే. ఇది కూల్ డ్రింకా? అవును, మన ఇండియాలో లాగానే ఇక్కడ రోడ్డు మీద అమ్మేస్తున్నారా అనగానే తల మీద గట్టిగా కొట్టాడు. అబ్బా ఎందుకురా కొట్టావు? ఒసేయ్, ఆ బ్రెయిన్లో బంకమన్ను కానీ ఉందా? ఇది కూల్ డ్రింక్ కాదే, హాట్ డ్రింక్. అంటే మన సైడ్ కళ్ళులాగా అనుకో, తాగితే నేల మీద నిలబడవు. అమ్మో అవునా అంటూ గ్లాస్ పక్కన పెట్టేసింది. ఊరు కాని ఊర్లో ఏదైనా తినే ముందు తాగే ముందు ఆలోచించవా? నువ్వు ఇలా కొట్టి కొట్టి నా బ్రెయిన్ ఆలోచించడం మానేసింది.
అసలు బ్రెయిన్ అనేది ఉంటే కదా ఆలోచించడానికి. ఆ దేవుడు నిన్ను పుట్టించేటప్పుడు దాన్ని పెట్టడమే మర్చిపోయాడు. అందుకే ఇలా మొద్దులా తయారయ్యావు. ఏడుపు మొహంతో, పోరా, నువ్వు నాతో మాట్లాడకు. నీతో ఎవడే మాట్లాడేది? నేను పోతున్నా, ఇక్కడే తగలడు. పోతే పో, నేనేం మొద్దుని కాదు. నేను చాలా తెలివైన దాన్ని, ఒక్కదాన్నే వెళ్ళగలను. బెస్ట్ ఆఫ్ లక్ అని చెప్పి వెళ్ళిపోతుంటే, తను కొట్టినప్పుడు బ్యాగ్ కింద పడిపోవడంతో కింద పడ్డ వస్తువులన్నీ ఎత్తుకుంటూ, వీడు మారడు, నేనంటే ఎప్పుడు వీడికి చిన్న చూపే. మొద్దని తిడతాడు కదా, జాలి కూడా ఉండదు వెధవకి. మామయ్య ఎంత మంచోడో, వీడు మాత్రం సైకోగాడు అని తిట్టుకుంటూ బ్యాగ్స్లో అన్నీ సర్దుకొని చూసుకుంటుంటే, పరిగెత్తుకుంటూ వచ్చిన అర్జున్, ఏయ్ ఇలరా అంటూ చెయ్యి పట్టుకొని లాక్కుపోతున్నాడు. ఎక్కడికి రా, త్వరగా రావే, లేట్ అవుతుంది. అర్జున్ లాక్కుపోతుంటే భుజం మీద బ్యాగ్ని పైకి ఎగేసుకుంటూ, దేనికి లేట్ అయ్యింది అర్జున్, చెప్తాన్రా అంటూ ఒక పెద్ద ఆర్చ్లాగా ఉన్న ప్లేస్కి లాక్కెళ్ళిపోయాడు. అసలు ఆ పేరేంటో కూడా చదవలేకపోయింది అమృత. వీళ్ళు వెళ్ళిన నిమిషానికే ఎంట్రన్స్ క్లోజ్ అయిపోయింది. ఎక్కడికి రా, ఏంటిది అంటుంటే తన కళ్ళు గట్టిగా మూశాడు. అబ్బా ఏంట్రా, నన్ను ఇక్కడిగానే వదిలేస్తావా ఏంటి? ఏయ్ కాసేపు అరవకుండా నోరు మూసుకో, ముందు చేతులు తీ. నెమ్మదిగా తన చేతులు తీయగానే అప్పటి వరకు మసగ్గా ఉన్న కళ్ళని విప్పార్చి ఎదురుగా చూసి షాక్తో అలానే చూస్తుండిపోయింది. నిశ్చలంగా ప్రవహిస్తున్న చిన్ని సెలయేటిలో అక్కడక్కడ లైటింగ్స్ మధ్య మిణుగుమిణుకుమంటున్న చిన్ని చిన్ని పడవలు, పైకి చూస్తే అతి దగ్గరగా ఉన్న నక్షత్రాలు. అబ్బా ఎంత బాగుందో, చూడ్డానికి 2 కళ్ళు చాలట్లేదు అని ఎగ్జైట్ అవుతూ అర్జున్ భుజం పట్టుకుని, ఏంట్రా ఇది? దీన్ని లైటింగ్ లేక్ అంటారు. ఒక టైంలో మాత్రమే దీన్ని ఓపెన్ చేస్తారు. స్టార్స్ మనకి దగ్గరలో ఉంటే ఎలాంటి గోలా లేకుండా ఉన్న చోట నీళ్ళలో జర్నీ చేయాలనుకునే వాళ్ళ కోసం దీన్ని ఇలా క్రియేట్ చేశారు. అంటే ఇదంతా నిజం కదా? కాదు, ఆర్టిఫిషియల్. కానీ చాలా బాగుంది తెలుసా? నవ్వుతూ, రైడ్ చేస్తావా? అమ్మో వద్దు, నాకు భయం, కింద పడిపోతే. నవ్వి, నా మీద నమ్మకం ఉంటే ఇంత ఆలోచించావు, నేనున్నాగా, కమ్ అంటూ చెయ్యందించగానే నవ్వుతున్న ఆ కళ్ళలో ఏం కనిపించిందో ఏమో కానీ నెమ్మదిగా తన చేతిని అర్జున్ చేతిలో పెట్టింది. తనని తీసుకుని ఆల్రెడీ బుక్ చేసిన బోట్ దగ్గరికి తీసుకెళ్లాడు. వీళ్ళు కూర్చోగానే స్టార్ట్ అయిన బోట్ నక్షత్రాల మధ్య విహరిస్తూ లేక్ మొత్తం చుడుతుంటే చిన్నపిల్లల కేరింతలు కొడుతూ నీళ్ళని అందుకొని గాల్లోకి ఎగరేస్తుంది అమృత. అవే నీళ్ళని అందుకొని తన మీద కొడుతుంటే, రేయ్ చల్లగా ఉంది. నీళ్లు చల్లగా ఉండగా వెచ్చగా ఉంటాయా పిచ్చమొహమా, నిన్ను అంటూ గట్టిగా కొట్టబోతుంటే, ఏ ఆగు అంటూ నెట్టేయడంతో స్లిప్ అయి పడిపోయింది. దాంతో గట్టిగా ఏడుస్తూ కళ్ళు మూసుకుంది. ఇదేంటి, నేనింకా మునిగిపోలేదా అనుకుంటూ మెల్లిగా కళ్ళు తెరవగానే ఆ నీళ్లు జస్ట్ మెడ వరకు కొద్దిగా కిందిగా మాత్రమే వచ్చాయి. అరే ఇవి లోతు ఎక్కువ లేవా అనగానే గట్టిగా నవ్వుతూ, ఏంటే చచ్చావనుకున్నావా? నీళ్ళలో పడితే చావక బతుకుంటారని ఎవరైనా అనుకుంటారా? అసలు నన్నెందుకు తోసావు? నేనెక్కడ తోసానే, నువ్వే పడ్డావు. చెయ్యి ఇచ్చి లాగు, సరే రా అంటూ పైకి లాగుతుంటే తనని కూడా కిందకి లాగేసి, ఇప్పుడు తిక్క కుదిరిందా అని నవ్వుతుంటే, ఒసేయ్ నిన్ను అంటూ కొట్టబోయాడు. ఆ అంటూ చేతులడ్డం పెట్టుకొని, ఇంకెప్పుడు తోయను, ఈ ఒక్కసారికి వదిలేయి అనడంతో నవ్వుకొని చేయి దించేశాడు. తను ఫస్ట్ బోట్ ఎక్లోకి ఎక్కి దా అంటూ చేయి అందించగానే తన చేయి పట్టుకొని పైకెక్కుతుంది. అబ్బా కష్టంగా ఉందిరా, మెల్లిగారా అంటూ తన నడుం పట్టుకొని ఒక్కసారిగా పైకి లాగేయడంతో అర్జున్కి అతి దగ్గరగా వచ్చి ఆగింది అమృత. అసలే నీళ్లలో తడవడం వల్ల చలి తెలుస్తుంటే అర్జున్ చేతి స్పర్శకి సన్నగా షివరింగ్ మొదలైంది. బెదురు కళ్ళతో తను చూస్తూ దూరం జరగబోతుంటే స్లిప్ అయి మళ్ళీ వెనక్కి పడబోయింది. జాగ్రత్త అంటూ ఒక చేత్తో తన చేయి పట్టుకొని మరో చేత్తో తన నడుం చుట్టూ చేయేసి దగ్గరికి లాక్కున్నాడు. దాంతో అతని గుండెల మీద చేతులేసి అతని మీద వాలిపోయింది అమృత. అప్పటికే చీకటి పట్టంతో దాదాపు బోట్స్ అన్నీ వెళ్ళిపోయాయి. లేక్ మధ్యలో మిణుకుమిణుకుమంటున్న నక్షత్రాల మధ్య వీళ్ల బోట్ మాత్రమే మిగిలి ఉంది. వెన్నెల వెలుగుల్లో చల్లటి చిరుగాలుల మధ్య ఒంటి మీద నిలవనంటున్న పైట గాలికి రెపరెపలాడుతుంటే చిన్ని ఫ్లక్కర్ పెట్టి వదిలేసిన కేశాలన్నీ సముద్ర కెరటాల్లా గాల్లో విహరిస్తున్నాయి. అతని కళ్ళల్లోకి చూడలేక వాలిపోతున్న కళ్ళని నేలకి అప్పగించేసి అతని షర్ట్ కాలర్ని గట్టిగా పట్టుకుంది అమృత. వణుకుతున్న ఆమె అధరాల వైపు చూస్తూ తనని చేరువుగా ఉన్న చెవి దగ్గర మెల్లిగా ఆర్ యు ఓకే అంటుంటే మెడ మీద తగులుతున్న అతని వెచ్చటి శ్వాసకి గట్టిగా కళ్ళు మూసుకుంది. చేతికి చిక్కిన నడుమిని మెల్లిగా సవరిస్తూ చలిగా ఉందా? అవునన్నట్టు తలూపితే తన గెడ్డం పట్టుకుని నెమ్మదిగా పైకెత్తాడు.
ముడిచిన కలువల్లా ఉన్న కళ్ళని చెర్రీ పండ్లలా ఊరిస్తున్న పెదవుల వైపుని చూస్తూ ఆగలేక వాటిని అందుకోవడానికి ముందుకొచ్చాడు అర్జున్.